దీపావళి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. ప్రతి సింగిల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. 5000 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 6000 రూపాయల టీఎస్పీ ఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. 4200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2000 రూపాయలకే. 5000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇప్పుడు 2000 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్స్ నవంబర్ 1 నుండి 5వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్స్ మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. హరీష్ ది బెస్ట్ అకాడమీ. 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి హర్ ఘర్ దస్తక్ అనే ఒక క్యాంపెయిన్ వార్తలు నిలిచింది. హర్ ఘర్ దస్తక్ ఇటీవల వార్తలు నిలిచిన ఒక క్యాంపెయిన్ లేదా అవగాహన కార్యక్రమం హర్ ఘర్ దస్తక్. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ని మరింత వేగవంతం చేయడము అండ్ ప్రజల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ పట్ల ప్రత్యేక అవగాహనను తీసుకెళ్లడం. అంటే ప్రజల్లో అవగాహన కల్పించే కోవిడ్-19 వ్యాక్సిన్ కి సంబంధించి అవగాహన కల్పించే కార్యక్రమం పేరేంటి, క్యాంపెయిన్ పేరేంటి? హర్ ఘర్ దస్తక్. నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రస్తుతం ఎవరు? మన్సుఖ్ మాండవియా గారు. మన్సుఖ్ మాండవియా గారు ఇచ్చిన పిలుపు ఏంటంటే భారతదేశంలోని ప్రతి రాష్ట్రము, ప్రతి కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలు, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్ లో కూడా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వారు ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించండి, ఈ క్యాంపెయిన్ ని ప్రారంభించండి. ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కి సంబంధించి అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ ప్రక్రియని మరింత వేగవంతం చేయండి అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని స్టాట్స్ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఈ క్యాంపెయిన్ గురించి ప్రస్తావిస్తూ మన్సుఖ్ మాండవియా గారు ఏం చెప్పారంటే భారతదేశంలో ఆల్మోస్ట్ కనీసం 10.34 కోట్ల మంది ప్రజలు 10.34 కోట్ల మంది ప్రజలు ఫస్ట్ డోస్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ని తీసుకోవడం జరిగింది. కానీ సెకండ్ డోస్ కి మాత్రం దూరం అయ్యారు. వివిధ కారణాలు, రకరకాల కారణాలు ఉన్నాయి. సో అలా ఫస్ట్ డోస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ని తీసుకున్న 10.34 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉంటారో సెకండ్ డోస్ ఎందుకు తీసుకోవట్లేదు, అసలు కారణాలు ఏంటి? వీరందరికీ కూడా, ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా వ్యాక్సిన్ ని ఇచ్చేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమం తీసుకెళ్లాలి. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి ప్రారంభించబడిన కార్యక్రమమే హర్ ఘర్ దస్తక్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ వ్యాక్సినేషన్ కి సంబంధించి ఇప్పటికే మనం చర్చించుకున్న కొన్ని ఇంపార్టెంట్ డేట్స్. ఎగ్జాంపుల్, జనవరి 16th 2021 రోజున భారత ప్రభుత్వం కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియని ప్రారంభించింది. ఆ తర్వాత ఇటీవల అక్టోబర్ 21 2021 రోజున మనం ఒక రికార్డు సాధించాం. 100 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా భారతదేశం అని చెప్పేసి మనం అక్టోబర్ 22వ క్లాస్లో అన్ని ప్రత్యేకతలు చూసాం. ఆ ప్రత్యేకతల్లో ఇండియాస్ ఫస్ట్ 100% కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ స్టేట్, యూటీ, విలేజ్ అండ్ సిటీ, డిస్టిక్, ఇలాంటివి ఏవైతే ఉంటాయి వాటన్నిటిని ఒకసారి చూడండి. సో అలా ప్రస్తుతం భారత రికార్డ్ ఏంటి? 100 కోట్ల కోవిడ్-19 డోసులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో ఎవరైతే ఉన్నారో కొంతమంది ఫస్ట్ డోస్ మాత్రమే తీసుకున్నారు. ఆ ఫస్ట్ డోస్ తీసుకున్న వారు సెకండ్ డోస్ కి దూరం అవడం జరిగింది. ఇలాంటి వారికి అవగాహన కల్పిస్తూ ఇమ్మీడియట్ గా మీరు వ్యాక్సిన్ తీసుకోండి, లేదంటే ఫస్ట్ డోస్ కూడా వ్యర్థం అవుతుంది, ఇలాంటి వాటిపైన అవగాహన కల్పించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమమే హర్ ఘర్ దస్తక్. భారతదేశంలోని ప్రతి జిల్లాలో కూడా ప్రారంభం కానున్న ఒక అవగాహన కార్యక్రమం గుర్తుంచుకోండి. హర్ ఘర్ దస్తక్ అంటే ఏంటంటే నాక్ ఎవ్రీ డోర్. నాక్ ఎవ్రీ డోర్ అంటే ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపను కూడా తాకుతూ అవగాహన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి. సో హర్ ఘర్ దస్తక్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మన్సుఖ్ మాండవియా నిన్నటి ప్రస్తావించారు. సో దేనికి సంబంధించింది?
కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడము అండ్ ప్రజల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ పట్ల అవగాహన కల్పించడం. ఎలాంటి అవగాహన? ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి వ్యాక్సిన్ వల్ల జరిగే లాభాలేంటి, కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం ఏ రకంగా కాపాడుకోవచ్చు, వ్యాక్సిన్ ఏ రకంగా రక్షణ కవచంలా పనిచేస్తుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా అవగాహన కల్పిస్తారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ మనం అక్టోబర్ 22వ తేదీన చర్చించుకున్న టాపిక్ ఏదైతే ఉంటుందో ఒక్కసారి ఆ వీడియో చూడండి. కోవిడ్-19 వ్యాక్సినేషన్ సంబంధించి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తాం, అదొకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, కార్బన్ డయాక్సైడ్ టు మీథేన్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. కార్బన్ డయాక్సైడ్ టు మీథేన్ అంటున్నాను. మీథేన్ అనేది ఒక ఇంధనం. సో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఉత్ప్రేరకం పేరు గుర్తుంచుకోండి. అదేంటంటే కాంజుగేటెడ్ మైక్రోపోరస్ పాలిమర్. ఇది ఒక క్యాటలిస్ట్ లేదా ఉత్ప్రేరకం. దీన్ని తయారు చేస్తూ వార్తలు ఇచ్చిన శాస్త్రవేత్తలు బెంగళూరు శాస్త్రవేత్తలు. సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన శాస్త్రవేత్తలు నిన్నటి రోజున ఒక ప్రత్యేకమైన ఉత్ప్రేరకం లేదా పాలిమర్ ను తయారు చేయడం జరిగింది. ఈ పాలిమర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ ను మీథేన్ గా మార్చడం జరుగుతుంది. మీథేన్ గా మార్చే ఒక ప్రత్యేకమైన క్యాటలిస్ట్ అంటున్నాను. మరి కార్బన్ డయాక్సైడ్ ఎక్కడి నుండి రావడం జరుగుతుంది? మనం ఎగ్జాంపుల్ చూడండి. మనం వాడే వాహనాలు ఉంటాయి, 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి. అందులో పెట్రోల్, డీజిల్, ఫ్యూయల్ గా వాడతాం కదా. అది మండినప్పుడు వచ్చేది ఏంటి? ఎమిషన్స్. ఆ ఎమిషన్స్ లో ముఖ్యంగా ఏముంటాయి? మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం కదా, అందులో CO2 ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్. అలాంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో, కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో CO2 ను మీథేన్ గా మార్చడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఒక ప్రత్యేకమైన ఉత్ప్రేరకాన్ని కనుగొంటూ ఇటీవల వార్తలు ఇచ్చిన శాస్త్రవేత్తలు ఎవరంటే బెంగళూరు శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇలాంటి అంశాలను మనం తరచూ చూస్తున్నాం. ఎగ్జాంపుల్, లాస్ట్ ఒక 3 days బ్యాక్ ఆవ నూనె ఉంటుంది కదా మనకు, బ్రాసికా క్యారినేటా, ఆవ నూనె నుండి కూడా జెట్ ఇంధనాన్ని తయారు చేస్తూ భారత సంతతి శాస్త్రవేత్త వార్తలు ఇచ్చారు. పునీత్ ద్వివేది అన్నాను, భారత సంతతి శాస్త్రవేత్త ఆవ నూనె నుండి కూడా జెట్ ఇంధనం, జెట్ లో పోసే ఫ్యూయల్ అన్నట్టు అలాంటి అంశమే కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. రానున్న పోటీ పరీక్షల్లో కూడా వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ పైన ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, కేరళ రాష్ట్రంలోని ఒక యువ శాస్త్రవేత్త జాన్ అబ్రహం అనే ఒక శాస్త్రవేత్త ఒక ఇన్నోవేషన్ తో ఇటీవల పేటెంట్ కూడా పొందాడు. తన యొక్క మేధో సంపత్తి హక్కు. ఆ పేటెంట్ దేనికి సంబంధించింది? తను పౌల్ట్రీ వేస్ట్ ఉంటుంది కదా, ఆ పౌల్ట్రీ వేస్ట్ మొత్తాన్ని కూడా బయో ఇంధనంగా మార్చడం జరిగింది, బయో డీజిల్ గా మార్చడం జరిగింది. దానికి గాను పేటెంట్ పొందుతూ జాన్ అబ్రహం వార్తలు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న టకాచార్ అనే ఒక సంస్థ చాలా ఇంపార్టెంట్. టకాచార్ సంస్థ గడిచిన సంవత్సరంలో ఆల్మోస్ట్ ఒక 4 times మనం డిస్కస్ చేసాం. టకాచార్ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? విద్యుత్ మోహన్ ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఎర్త్ షాట్ పురస్కార గ్రహీతగా కూడా వార్తలు ఇచ్చారు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం గారు ఏదైతే ప్రారంభించారో ఒక పురస్కారం, ఎర్త్ షాట్ పురస్కార గ్రహీతగా లాస్ట్ వీక్ మనం చర్చించుకున్నాం విద్యుత్ మోహన్. తనేంటి? అగ్రికల్చర్ వేస్ట్ ఉంటుంది కదా, క్రాప్ రెసిడ్యూ లేదా ప్యాడీ స్టబుల్ అంటాం కదా, పంట వ్యర్థాలను బయో ఇంధనంగా మార్చే ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ తో వార్తలు ఇచ్చింది టకాచార్ అనే సంస్థ. ఇలాంటి అంశాలు కానివ్వండి. ఇటీవల కాలంలో మనం ఏదైతే వేస్ట్ టు వెల్త్, ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్రము, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చెత్తను సేకరించి చెత్త నుండి విద్యుత్ తయారు చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఐటీసీ బాంబే, సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐసిటి బాంబే శాస్త్రవేత్తలు కెరాటిన్ వేస్ట్ ని కూడా ఫర్టిలైజర్ గాను లేదా ఎనిమల్ ఫీడ్ గాను తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఈ టాపిక్ కి సంబంధించి మాత్రం కార్బన్ డయాక్సైడ్ ని మీథేన్ గా మార్చే ప్రత్యేకమైన కాంజుగేటెడ్ మైక్రోపోరస్ పాలిమర్, ఆ పదాన్ని గుర్తుంచుకోండి. కాంజుగేటెడ్ మైక్రోపోరస్ పాలిమర్ అనగానే బెంగళూరు శాస్త్రవేత్తలు గుర్తుకు రావాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో అంగారక గ్రహం వార్తలు నిలిచింది. అంగారక గ్రహం అంటున్నాను, అంగారక గ్రహం అని పిలిచిన
మార్స్ అని పిలిచిన, రెడ్ ప్లానెట్ అని పిలిచిన ఒకటే. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. అంగారక గ్రహానికి సంబంధించి తరచూ నాసా వార్తలు నిలుస్తోంది. నాసా అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ నాసా. ఇండియాకి ఇస్రో లాగా అమెరికాకి నాసా. అమెరికాకి సంబంధించి నాసా మరియు మార్స్ అనగానే ఏం గుర్తుకు రావాలి? మనకు ఒక రోయర్ గుర్తుకు రావాలి. పర్జీవరెన్స్ రోయర్. పర్జీవరెన్స్ రోయర్ ఏ దేశానికి సంబంధించింది అంటే మనకు అమెరికాకి సంబంధించి. పర్జీవరెన్స్ రోయర్ లేదా నాసా ఇప్పటికే చాలా రికార్డును నెలకొల్పింది. దీనికి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అమెరికా నిలబడింది. ఎందుకు? అంగారకుడి పైన లేదా మార్స్ గ్రహం పైన కూడా హెలికాప్టర్ని ఎగరవేసిన మొట్టమొదటి దేశం అమెరికా. నాసా వల్ల పాసిబుల్ అయింది. ఎట్ ద సేమ్ టైం అంగారకుడు మనకు మార్స్ తరచూ వార్తలు ఇస్తుంది, రెడ్ ప్లానెట్ కాబట్టి. ఇక్కడ చైనాకి సంబంధించి జురోంగ్ రోయర్ కానివ్వండి, జురోంగ్ రోయర్ మార్స్ చైనా. ఎట్ ద సేమ్ టైం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మార్స్ అనగానే ఏం గుర్తుకు రావాలి? హోప్ అనే ఒక మిషన్ కావచ్చు. ఎట్ ద సేమ్ టైం 2014 సంవత్సరంలో ఇండియాకి సంబంధించి మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మాంగళ్యాన్, ఇలాంటివన్నీ లింక్ చేస్తూ చదవండి. ఈ రోజు నాసా ఒక ప్రత్యేకమైన ప్రకటన చేసింది. అదేంటంటే అంగారకుడి పైన కూడా ప్రత్యేకంగా బ్యాక్టీరియాని డెవలప్ చేస్తారంట. బ్యాక్టీరియా ఎందుకంటే ఇంధనాన్ని సృష్టించాలని చెప్పేసి. ఇప్పటివరకు చూడండి నాసా శాస్త్రవేత్తలు ఏమని భావిస్తున్నారంటే అంగారకుడి పైన మేము పరిశోధన చేస్తున్నాం, అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. ఇటీవలే మార్స్ గ్రహం పైన ప్రత్యేకంగా ఒకానొక సమయంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నదులు కూడా పారేవి అని చెప్పేసి ప్రత్యేక ఫోటోలు కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇలాంటి పరిస్థితిలో మరి మార్స్ పైకి మానవుడిని పంపిస్తే ఏ రకంగా ఉంటుంది, మానవుని పంపించి అక్కడ మానవుడి యొక్క మనుగడ ఏ రకంగా ఉంటుంది, ఇలాంటి అంశాలపైన అధ్యయనం చేస్తుంది నాసా. అందులో భాగంగా కొన్ని క్యాల్కులేషన్ చేశారు, కొన్ని లెక్కలు వేశారు. మానవుడిని గనక మార్స్ గ్రహం పైకి పంపాలి అంటే మార్స్ ఎంత దూరంలో ఉంది? ఎర్త్ నుండి ఆల్మోస్ట్ 5.8 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. 5 కోట్ల కిలోమీటర్ల దూరం అని గుర్తుంచుకోండి. ఈ పాయింట్ అవసరం లేదు. అంత దూరంలో మనిషిని పంపించాలంటే దాదాపు 60,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందంట. పెద్ద హ్యూజ్ అమౌంట్. 60,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అండ్ 30 టన్నుల మీథేన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ అవసరమవుతుంది. మరి ఇవన్నీ కూడా మనం ఎర్త్ పైన తయారు చేసేసి ఇంధనాన్ని నింపేసి పంపడం ఇంత ఖర్చు అవసరం అని చెప్పేసి నాసా శాస్త్రవేత్తలు ఏమని భావిస్తున్నారంటే అంగారకుడి పైనే ప్రత్యేకంగా మార్స్ పైనే సైనోబాక్టీరియాని డెవలప్ చేయాలి. సైనోబాక్టీరియాని అక్కడ కల్టివేట్ చేయాలంటే డెవలప్ చేయాలంటే దీన్ని సైనోబాక్టీరియా పెంచాలి. ఈ సైనోబాక్టీరియా పెరిగిన తర్వాత చక్కెర అణువులు వస్తాయి కదా, ఆ చక్కెర అణువుల నుండి ఇంధనాన్ని తయారు చేసి ఆ ఇంధనాన్ని పైన నింపొచ్చు కదా, మార్స్ పైన నింపొచ్చు కదా, ఆటోమేటిక్గా మనకి ఖర్చు అనేది తగ్గిపోతుంది కదా అని చెప్పేసి భావిస్తున్నారు. అలా అంగారకుడి పైన లేదా మార్స్ గ్రహం పైన బ్యాక్టీరియా పెంపకానికి సంబంధించి ఇటీవల ఏ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారంటే నాసా శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి. సైనో బ్యాక్టీరియాని అభివృద్ధి చేసి అక్కడ నుండి చక్కెర అణువులను ఆధారంగా చేసుకొని ఇంధనాన్ని సృష్టించి ఈ రాకెట్ ఏదైతే ఉంటుందో ఆ రాకెట్లో ఇంధనంగా వాడుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనకు సంబంధించిన ఒక ప్రకటన వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. మనకి ఇక్కడ అంగారకుడు లేదా మార్స్ గ్రహం లేదా రెడ్ ప్లానెట్ పైన బ్యాక్టీరియా అనగానే నాసా శాస్త్రవేత్తలు గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆర్బిటాల్ రీఫ్ బిజినెస్ పార్క్ వార్తలు నిలిచింది. బిజినెస్ పార్క్, ఆర్బిటాల్ రీఫ్ బిజినెస్ పార్క్ అంటే ఏం లేదు. ఇప్పటి వరకు మనం చూడండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గురించి మనం డిస్కస్ చేశాము. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కీలక పాత్ర పోషించే 5 దేశాలు కానివ్వండి. ఎట్ ద సేమ్ టైం ఇటీవల చైనా కూడా అంతరిక్ష ప్రయోగాల కోసం సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని కూడా నిర్మించుకుంటుంది. లో ఎర్త్ ఆర్బిటర్లో తియాన్హే అని చెప్పాను. అలా రష్యా కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దశలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ సంస్థ, ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి, బ్లూ ఆరిజిన్ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? జెఫ్ బెజోస్ ఇటీవలే మన రోదసి ప్రయాణం చేసి వచ్చారు. రోదసి యాత్ర అంటాం. జెఫ్ బెజోస్ ఎవరు? అమెజాన్ సంస్థకి ఒకానొకప్పుడు అధిపతి. ఇప్పుడు తన ప్లేస్ లో ఆండీ జెస్సీ గారు రావడం జరిగింది. సో జెఫ్ బెజోస్ గారు బ్లూ ఆరిజిన్ సంస్థ యొక్క అధినేత. ఇటీవల బ్లూ ఆరిజిన్ సంస్థ సాధిస్తున్న రికార్డులు కానివ్వండి, ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్ స్టార్టప్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందులో భాగంగానే భారతదేశంలో ఇన్ స్పేస్ అనే ప్రోగ్రాం కూడా తరచూ వార్తలు నిలుస్తోంది. ఇక్కడ ఈ ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉంటుందో బ్లూ ఆరిజిన్ సంస్థ సొంతంగా నిర్మించుకుంటున్న అంతరిక్ష కేంద్రం పేరే
ఆర్బిటాల్ రీఫ్ బిజినెస్ పార్క్, సొంత అంతరిక్ష కేంద్రం. సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటున్న మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ, మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్షంలో లో ఎర్త్ ఆర్బిటాల్లో నిర్మించుకోబోతోంది. ఆర్బిటాల్ రీఫ్ బిజినెస్ పార్క్ పేరిట ఏ సంస్థ అంటారు? బ్లూ ఆరిజిన్ అనే సంస్థ. ఇప్పటికే చూడండి కొన్ని దేశాల ప్రభుత్వాలు, సో దేశాల ప్రభుత్వాలు అంటే చైనా కానివ్వండి, ఇలాంటివి అధికారికంగా నిర్మించుకుంటున్నారు. కానీ ఒక ప్రైవేట్ సంస్థ కూడా అంతరిక్షంలో ప్రయోగాల కోసం ఒక ప్రత్యేకమైన అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి భావిస్తోంది. అదే బ్లూ ఆరిజిన్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఎలాన్ మస్క్ కి సంబంధించి స్పేస్ ఎక్స్ సంస్థ సాధిస్తున్న ఘనతలు కానివ్వండి, ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్థగా, మొట్టమొదటి దేశంగా అమెరికా వార్తలు ఇచ్చింది. కారణం ఏంటి? మానవ సహిత రాకెట్ ని ప్రయోగించిన మొట్టమొదటి ప్రైవేట్ సంస్థగా స్పేస్ ఎక్స్ గురించి చూసాం. ఎట్ ద సేమ్ టైం ఇటీవల వర్జిన్ గెలాక్టిక్ సంస్థ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా రానున్న రోజుల్లో నెక్స్ట్ 10 years లో అంతరిక్ష ప్రయోగాల విషయంలో, అంతరిక్ష కేంద్రాల విషయంలో ప్రైవేట్ సంస్థలు మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందులో మరొక అడుగు పడింది. ప్రపంచంలోని మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ ఆర్బిటాల్ రీఫ్ బిజినెస్ పార్క్ పేరిట ఏ సంస్థ నిర్మిస్తోంది? సొంత అంతరిక్ష ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కేంద్రం అంటే బ్లూ ఆరిజిన్. గుర్తుంచుకోండి. దీనికి కావలసిన రాకెట్ లాంచింగ్ అన్ని కూడా ఈ దశాబ్దం మధ్యకాలంలో అంటే ఆల్మోస్ట్ 2025 తర్వాత మేము ఈ పరిశోధన స్టార్ట్ చేస్తామని చెప్పేసి జెఫ్ బెజోస్ చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు అంతరిక్షానికి సంబంధించి ఒక ఎక్సో ప్లానెట్ వార్తలు నిలిచింది. ఎక్సో ప్లానెట్ అని వేటిని అంటాము? సౌర కుటుంబం ఆవల ఉండే గ్రహాలు ఏవైతే ఉంటాయో, సౌర కుటుంబం ఉందనుకోండి, దీన్ని ఆవల ఉండే గ్రహాలను ఎక్సో ప్లానెట్ అంటాం. ఆ ఎక్సో ప్లానెట్ ఆనవాలను ఇటీవల నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. సో మనకి ఎర్త్ నుండి ఆల్మోస్ట్ 2.8 crores 2.8 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఒక గ్రహాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ గ్రహము గెలాక్సీలోని ఒక నక్షత్రం, సర్పిలాకారంలో ఉన్న ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుందంట. దీన్ని ఎక్సో ప్లానెట్ గా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎక్సో ప్లానెట్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎక్సో ప్లానెట్ అంటే ఏంటి అంటారు? సౌర కుటుంబం ఏదైతే ఉంటుందో, సూర్యుని ఆధారంగా చేసుకుని గ్రహాలు ఉంటాయి కదా, సౌర కుటుంబానికి ఆవల ఉండే గ్రహాలను ఎక్సో ప్లానెట్ అంటాం. అలా మొట్టమొదటి ఎక్సో ప్లానెట్ ఇదే అయి ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ ఒక నక్షత్రం ఏదైతే ఉందో, ఒక స్టార్ ఏదైతే ఉంటుందో, ఆ స్టార్ సర్పిలాకారంలో ఉన్న స్టార్ చుట్టూ కూడా ఒక గ్రహం తిరుగుతుందంట. ఆ గ్రహాన్నే ఎక్సో ప్లానెట్ అంటాం. అది ఎర్త్ సర్ఫేస్ నుండి 2.8 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని చెప్పేసి నాసా శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో భారతదేశంలో రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఫండమెంటల్ రైటే. రైట్ టు ప్రైవసీ తెలుగులో ఏమంటాం? గోప్యత కూడా ప్రాథమిక హక్కే. గోప్యత అంటే కీపింగ్ సీక్రెట్స్. నాకంటూ కొన్ని రహస్యాలు ఉంటాయి, నా రహస్యాలు నా వద్దే ఉంచుకోవచ్చు, ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో గోప్యత కూడా ప్రాథమిక హక్కే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది అంటే జస్టిస్ పుట్టస్వామి కేసు. జస్టిస్ పుట్టస్వామి కేసు అండ్ ఏఎన్ఆర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసు గుర్తుంచుకోండి. 2017 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే రైట్ టు ప్రైవసీ, గోప్యత కూడా ప్రాథమిక హక్కు అని చెప్పేసి ఏ ప్రముఖ కేసులో తీర్పుని ఇచ్చింది అంటే మనకు జస్టిస్ పుట్టస్వామి కేసు. ఆ తర్వాత ఆధార్ కేసు కానివ్వండి, ధోని కేసు కానివ్వండి, చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఎందుకు ఈ పదాన్ని చెప్తున్నానంటే భారతదేశంలో రైట్ టు లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 21. జీవించడం కూడా ప్రాథమిక హక్కే. నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, అందులో రహస్యాలు ఉంటాయి, అలాంటి రహస్యాలను ఎవరికి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో జీవించే హక్కులో భాగంగా రైట్ టు ప్రైవసీ గురించి ప్రస్తావించడం జరిగింది సుప్రీంకోర్టు. అలాంటి రైట్ టు ప్రైవసీ ఎందుకు వార్తలు ఇచ్చిందంటే ఇటీవల పెగాసస్ మాల్వేర్ ఒక సంచలనం సృష్టిస్తోంది. పెగాసస్ ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక టూల్ లేదా ఒక మాల్వేర్, ఒక సాఫ్ట్వేర్. ఎప్పుడైనా మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నప్పుడు ఏదైనా వెబ్సైట్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో చాలా లింక్స్ వస్తాయి, యాక్సెప్ట్, అగ్రి అని చెప్పేసి. వాటిని మాత్రం లింక్ చేయకండి. ఒకవేళ మీ మొబైల్లకు అలాంటి అనుకోని కొన్ని లింక్స్ వచ్చి యాక్సెప్ట్ అడుగుతుంది అనుకోండి, దాన్ని గనక క్లిక్ చేస్తే మన యొక్క సంపూర్ణ సమాచారం మారుతున్న పరిస్థితులు చూడండి, మన యొక్క డేటా మొత్తాన్ని కూడా టెక్నాలజీ ఆధారంగా క్లౌడ్లో ఉంచుకుంటున్నాం. క్లౌడ్ అంటే ఏంది? ఆన్లైన్లో దాచిపెట్టుకుంటున్నాం. అలాంటి క్లౌడ్లో ఉన్న సమాచారం కానివ్వండి, మన సర్టిఫికెట్స్ కానివ్వండి, మన సీక్రెట్సే కానివ్వండి, మన ట్రేడ్ సీక్రెట్సే కానివ్వండి, ఇలాంటి లింక్ని క్లిక్ చేస్తే ఆ పెగాసస్ అనేది ఉంది కదా, దీన్ని నిర్వహించే వారు ఎవరైతే ఉంటారో
ఆ వ్యక్తులకి మన మొబైల్ ఫోన్ పైన కానివ్వండి, మన కంప్యూటర్ పైన కానివ్వండి, మన ఈమెయిల్ పైన కానివ్వండి సంపూర్ణంగా సర్విలెన్స్ అనేది వస్తుంది. ఈజీగా మన యొక్క పాస్వర్డ్ను చోరీ చేయొచ్చు, మన అకౌంట్ డీటెయిల్స్ని హ్యాక్ చేయొచ్చు. సో అందుకే అనామకమైన వెబ్సైట్స్ ఏవైతే ఉంటే వాటిని యాక్సెప్ట్ చేయకండి. సో ఇక్కడ పెగాసస్ కూడా అలాంటిదే. ప్రస్తుతం భారతదేశంలో ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ నుండి ఒక సంచలనం జరుగుతుంది. అదేంటి, ప్రముఖ రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రముఖ సెలబ్రిటీలు కానివ్వండి, వారికి సంబంధించిన డేటా మొత్తం చోరీకి కాబడుతుంది. ప్రతి వ్యక్తి పైన నిఘాని పెట్టింది కేంద్ర ప్రభుత్వం చెప్పేసి ఇటీవలే మమతా బెనర్జీ ప్రభుత్వం, మమతా బెనర్జీ అనగానే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఇటీవల భవానీపూర్ ఉప ఎన్నికల్లో గెలుపొందారు. అప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో మమతా బెనర్జీ గారు ఈ పెగాసస్ విషయంలో అధ్యయనం చేయడం చెప్పేసి మదన్ బి లోకూర్ మాజీ జడ్జ్ అండ్ అట్ ది సేమ్ టైం జ్యోతిర్మయి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. మదన్ బి లోకూర్ కమిటీ అని చెప్పాను. సో ఇప్పుడు సుప్రీంకోర్టే ఒక కమిటీ వేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఈ రోజున సుప్రీంకోర్టు పెగాసస్ విషయంలో అధ్యయనం చేయండి అని చెప్పేసి నిన్నటి రోజున ఒక కమిటీని వేసింది. రైట్ టు ప్రైవసీకి భంగం కలిగితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఆగము, ఖచ్చితంగా దానిపైన అధ్యయనం చేస్తాం. ఎందుకంటే ప్రస్తుతం పెగాసస్ విషయంలో ఏముంది, ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించి ప్రతిపక్షాలకు సంబంధించి కానివ్వండి, సెలబ్రిటీలకు సంబంధించి కానివ్వండి, ఇలాంటి వారి డేటా మొత్తాన్ని చోరీ చేస్తుంది, వారి యొక్క ప్రైవసీకి భంగం కలుగుతుంది. దీనిపైన అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేస్తున్నామని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ కమిటీని వేసింది. ఇక్కడ కమిటీకి సంబంధించి హెడ్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆ కమిటీ హెడ్ ఎవరంటే జస్టిస్ ఆర్వి రవీంద్రన్ జస్టిస్ ఆర్వి రవీంద్రన్ అని గుర్తుంచుకోండి. జస్టిస్ ఆర్వి రవీంద్రన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇటీవల నియమించిన కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే పెగాసస్ పైన అధ్యయనం చేయడం, రైట్ టు ప్రైవసీ పైన అసలు ఏ రకంగా భంగం చూపిస్తోంది ఈ టూల్ లేదా మాల్వేర్ అని చెప్పేసి అధ్యయనం చేయడానికి జస్టిస్ ఎన్వి రమణ గారు, ప్రస్తుతం భారతదేశంలో తెలుగు వారు మన సీజేగా ఉన్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఈ కమిటీని వేశారు. ఇందులో మెంబర్స్ పేర్లు అవసరం లేదు, జస్ట్ చూడండి. సో నెక్స్ట్ పర్సన్ వచ్చేసి అలోక్ జోషి అండ్ సుందీప్ ఒబెరాయ్ అండ్ నవీన్ కుమార్ చౌదరి అండ్ ప్రభాకరన్ అండ్ అశ్విన్ అనిల్ గుమస్తే. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పర్సన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీని ఇటీవల సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. దేనిపైన అధ్యయనం అంటే పెగాసస్, రైట్ టు ప్రైవసీ అనే ఒక అంశాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఫేస్బుక్ అనగానే అమెరికా గుర్తొస్తుంది. సో అమెరికాకి సంబంధించి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ ఇప్పుడు ప్రస్తుతం అధినేత మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రస్తుత సోషల్ మీడియా ప్రముఖ యాప్లు ఏంటి, ఒకటి వాట్సాప్, ఒకటి ఫేస్బుక్, ఒకటి ఇన్స్టాగ్రామ్. ఇవి ఫేమస్, ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అడిక్టెడ్ సోషల్ మీడియా అనుకోవచ్చు. సో ఒకటి వాట్సాప్ ప్రతి ఫోన్లో ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ మనం వాడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అండ్ ఇన్స్టాగ్రామ్. సో వీటికి సంబంధించి మదర్ కంపెనీ పేరు ఏంటంటే అంటే మాతృ సంస్థ పేరు ఫేస్బుక్. ఈ మాతృ సంస్థ పేరు ఫేస్బుక్ ని మెటా అనే పేరుతో మెటాగా మారుస్తున్నట్టుగా నిన్నటి రోజున మార్క్ జుకర్బర్గ్ గారు చేసిన ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇక మీదట ఫేస్బుక్ సంస్థ పేరు ఏంటంటే మెటా అని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మరి ఫేస్బుక్ పేరు, వాట్సాప్ పేరు, ఇన్స్టాగ్రామ్ పేరు మారుతుందంటే వీటి పేరును మాత్రం మార్చం. వీటన్నిటికీ కూడా మాతృ సంస్థ, అసలు ఈ సాఫ్ట్వేర్ సంస్థ ఏంటి ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ మదర్ కంపెనీ మాతృ సంస్థ పేరును మాత్రం మెటాగా మారుస్తున్నామని చెప్పేసి మార్క్ జుకర్బర్గ్ గారు చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. ఇలాంటి సోషల్ మీడియా అంశాలు కూడా ఇటీవల మనం తరచు చూస్తున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటి వాయిస్ బేస్డ్ సోషల్ మీడియా యాప్ హూటే యాప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వార్తలు ఇచ్చింది రజనీకాంత్ గారికి సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల వార్తలు ఇచ్చిన సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉంటాయో వాటన్ని చూడండి. అండ్ మనకి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని కూడా తీసుకొచ్చారు ఫేస్బుక్, ట్విట్టర్ కి యాంటీగా. సో ఇలాంటివన్నీ కూడా ఒకసారి లింక్ చేస్తూ చదవండి. హూటే కొత్తది అండ్ ట్రూత్ సోషల్ కొత్తది, ఈరోజు ఫేస్బుక్ కి కొత్తనేమో మెటా అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ సంబంధిత అంశంతో ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది. చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్
ఒడిషా రాష్ట్రం అంటున్నాను. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒకటి జిల్లా కేంద్రంగా ఒక్కొక్క చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా వార్తలు నిలిచింది అంటే ఒడిషా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఒడిషా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? నవీన్ పట్నాయక్ గారు. నవీన్ పట్నాయక్ గారు నిన్నటి రోజున చేసిన ప్రకటన ఏంటంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒకటి జిల్లా కేంద్రంగా ఆల్మోస్ట్ 34 చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లను అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్, చైల్డ్ అంటే చిన్న పిల్లలు, ఫ్రెండ్లీ అంటే స్నేహపూరిత వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి పోలీస్ స్టేషన్లను అధునాతనంగా తీర్చిదిద్దడం అన్నట్టు. అంటే పోలీస్ స్టేషన్లను స్నేహపూరిత వాతావరణం అంటే ఏంటి? ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు అనుకోని పరిస్థితిలో పోలీస్ స్టేషన్కి కనుక వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి అనుకోండి. పోలీస్ స్టేషన్ అంటే చాలా మంది భయపడతారు, పెద్దవాళ్ళు కూడా భయపడతారు. అలాంటిది చిన్నపిల్లలు పోలీస్ స్టేషన్ అనే పదం వినగానే భయపడతారు. అక్కడ లాకప్స్ ఉంటాయి, ఖైదీలు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు అని చెప్పేసి. ఇలాంటి భావన నుండి చిన్నపిల్లలకు పాజిటివ్ థింకింగ్ ని కల్పించాలి. అంటే చిన్నపిల్లలు కనుక పోలీస్ స్టేషన్కి వస్తే భయాందోళనకు గురి కాకూడదు. అక్కడ మొత్తం కూడా ఆహ్లాదభరిత వాతావరణం, వారికి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలి, స్నేహపూరిత వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ని అలాట్ చేస్తూ నవీన్ పట్నాయక్ గారు చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. సో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్. మరి ఇక్కడ ఈ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ అనేవి ఒడిషా రాష్ట్రంలో మాత్రమే ఏర్పాటు అవుతున్నాయి అంటే ఇప్పటికే చాలా రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ రాష్ట్రం కానివ్వండి, తమిళనాడు రాష్ట్రం, కేరళ రాష్ట్రం, ఈ రాష్ట్రాల్లో అక్కడక్కడ చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అలాంటి ఒక అధునాతన అంశం చిన్న పిల్లల కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక పోలీస్ స్టేషన్ అన్నట్టు. యాక్చువల్గా ఇది ఎక్స్క్లూజివ్ గా చిన్నపిల్లలకు సంబంధించి కాదు. ఒకవేళ చిన్నపిల్లలు అనుకోని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ కనుక వస్తే ఈ పోలీస్ స్టేషన్ లో చూడగానే ఆహ్లాదభరిత వాతావరణం. అంటే ఇక్కడ ఏంటి, బెంటన్ కానివ్వండి, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, లిటిల్ హనుమాన్ ఇలాంటి ఫోటోలు ఉంటాయి అన్నట్టు. ఆటోమేటిక్ గా చిన్నపిల్లలు అట్రాక్ట్ అవుతారు. అలా పోలీస్ స్టేషన్ లో ఎలాంటి భయాందోళనకు గురి కాకూడదు చిన్నపిల్లలు. అనుకోని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ కనుక వచ్చిన పిల్లలకి ఇలాంటి స్నేహపూరిత వాతావరణం కల్పించడానికి ఈ నిర్ణయం అని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారు చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తరచూ వార్తలు నిలుస్తుంది. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్, సిమ్లిపాల్ ఇటీవల ఫారెస్ట్ ఫైర్ సంబంధిత అంశం కానివ్వండి, నల్ల పులులు ఉన్న ఏకైక టైగర్ రిజర్వ్ ప్రపంచంలో ఏదంటే సిమ్లిపాల్. ఇలాంటి అంశాలు. ఎట్ ద సేమ్ టైం ఒడిషా రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కూడా ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఏ విషయంలో? దేశంలోనే మొట్టమొదటి COVID-19 వారియర్ మెమోరియల్. దేశంలోనే మొట్టమొదటి COVID-19 వారియర్ మెమోరియల్ ఏ రాష్ట్రంలో ఏర్పాటవుతుంది? ఒడిషా రాష్ట్రంలో ఏర్పాటవుతుంది, భువనేశ్వర్ సిటీ. అండ్ ఇటీవల భువనేశ్వర్ సిటీ కూడా వార్తలు నిలిచింది. ఇండియాస్ ఫస్ట్ 100% COVID-19 వ్యాక్సినేటెడ్ సిటీగా భువనేశ్వర్ సిటీ. అట్ ద సేమ్ టైం పూరి సిటీ కూడా వార్తలు నిలిచింది. 24/7 ట్యాప్ వాటర్ ని అందిస్తున్న ఒక సిటీగా పూరి సిటీ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ క్రీడల విషయానికి వస్తే అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం రూర్కెలా కానివ్వండి. అండ్ ఇటీవల హాకీకి సంబంధించి కమింగ్ 10 years నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా హాకీ జట్టుకు స్పాన్సర్ గా, భారత హాకీ జట్టుకు స్పాన్సర్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం వహిస్తోంది. ఇలాంటి అంశాలు. ఎట్ ద సేమ్ టైం ఇటీవల గురుప్రియ సేతు అనే ఒక ప్రత్యేకమైన వంతెన నిర్మాణం గురించి చూసాం. ఏ ప్రాంతాన్ని కలపడానికి? స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక ప్రత్యేక ప్రాంతం కానివ్వండి, సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్. ఎట్ ద సేమ్ టైం ఒడిషా రాష్ట్రానికి సంబంధించి అకాంక్ష హాస్టల్స్, మధుబాబు పెన్షన్ యోజన, ఇలాంటి అన్ని అంశాలు కూడా లింక్ చేస్తూ చదవండి. ఒడిషా రాష్ట్రం ఇంపార్టెంట్ స్టేట్. ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చాలా ర్యాంకింగ్స్ లో ఇటీవల టాప్ ప్లేస్ లో నిలిచారు. ప్రజా అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో టాప్ ప్లేస్ లో ముఖ్యమంత్రి, ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలాంటి అంశాలను చూడండి. స్వతహాగా హాకీ ప్లేయర్ అయిన నవీన్ పట్నాయక్ గారు హాకీ జట్టుకి ఇప్పటికే స్పాన్సర్ గా ఉంది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ 10 years కూడా హాకీ జట్టుకు స్పాన్సర్ ఒడిషా రాష్ట్రం. అలాంటి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా 34 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటవుతున్న పోలీస్ స్టేషన్ల అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం. అదేంటంటే సంభవ్. సంభవ్ ఈ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సంభవ్ అనగానే మనకేం గుర్తుకు రావాలంటే MSME గుర్తుకు రావాలి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. భారతదేశంలో పరిశ్రమల రంగాన్ని గనక తీసుకుంటే ప్రస్తుతం పరిశ్రమ రంగంలో 100 మంది పనిచేస్తే అందులో 80% ఇండస్ట్రియల్ వర్కర్స్ MSME సెక్టార్లోనే ఉపాధి పొందారు. అలాంటి MSME సెక్టార్కి సంబంధించి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను కూడా విడుదల
విడుదల చేస్తుంది. ఎంఎస్ఎంఈ సెక్టార్ కి సంబంధించి ఇటీవల మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ప్రత్యేకంగా వీరికి కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా ఇస్తుంది. ఇలాంటి అంశాలతో తరచు మనం ఎంఎస్ఎంఈ సెక్టార్ చూస్తున్నాం. సో ఎంఎస్ఎంఈకి సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ సంబంధించి కన్సర్న్ మినిస్టర్ నారాయణ్ రానే గారు ఎవరు? ఇటీవల మహారాష్ట్రలో అరెస్ట్ అయిన కేంద్ర మంత్రిగా మనం చూసాం. నారాయణ్ రానే గారు నిన్నటి రోజున సంభవ్ అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. సంభవ్ ఈ నేషనల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సంభవ్ ఈ నేషనల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. అవేర్నెస్ అంటే అవగాహన కార్యక్రమం. నేషనల్ లెవెల్ జాతీయ వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా ఎవరైతే యువత ఉంటారో అంటే డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి, బీటెక్ స్టూడెంట్స్ కానివ్వండి, అండ్ ఉపాధి అవకాశాల కోసం వేచి చూస్తున్న యువత ఎవరైతే ఉంటారో వారికి ఎంఎస్ఎంఈ సెక్టార్ కి సంబంధించి టెక్నాలజీ పైన అవగాహన కల్పిస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో, యువత ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో మార్గదర్శిగా పనిచేసే సంభవ్ ఈ నేషనల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది 1 month వరకు కూడా అమల్లో ఉంటుంది. అంటే ఒక నెల రోజులు, రానున్న నెల రోజులు, ఈ రోజు నుండి నెల రోజుల పాటు సంభవ్ పేరిట ఎంఎస్ఎంఈ సెక్టార్ కి సంబంధించి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఈ సెక్టార్ కి సంబంధించిన స్ట్రాటజీస్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలపైన యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిన్నటి రోజున నారాయణ రానే గారు ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో కృషి ఉడాన్ వార్తలు నిలిచింది. కృషి ఉడాన్ అంటే ఏంటి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఇక్కడ కృషి ఉడాన్ అని గుర్తుంచుకున్నా పర్లేదు, కిసాన్ ఉడాన్ అని గుర్తుంచుకున్నా పర్లేదు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక కార్యక్రమం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని దీన్ని గుర్తుంచుకోవచ్చు. రీజనల్ కనెక్టివిటీ అంటే రీజన్ ప్రాంతాలు, కనెక్టివిటీ అనుసంధానం చేసే ఒక ప్రత్యేక కార్యక్రమం. అంటే భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రము అండ్ విత్ ఇన్ స్టేట్ లోని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతాన్ని కలపడం, వేటి ద్వారా? విమాన సర్వీసుల ద్వారా కలిపే ఒక కార్యక్రమమే ఉడాన్ ప్రోగ్రామ్. అందులో భాగంగా ఉడాన్ ఇటీవల కాలంలో తరచు మన వార్తలు నిలుస్తోంది. మనకి షిల్లాంగ్ దిబ్రూగర్ మొట్టమొదటి ఫ్లైట్ అని చెప్పేసి మొన్నటి రోజు చూసాం. సో జ్యోతిరాదిత్య సింధియా గారు నిన్నటి రోజున, జ్యోతిరాదిత్య సింధియా గారు ఎవరు? ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి సంబంధించి కన్సర్న్ మినిస్టర్, పౌర విమానయాన శాఖ మంత్రి. సో నిన్నటి రోజున కృషి ఉడాన్ 2.0 ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. ఎందుకోసం అంటే ప్రస్తుతం భారతదేశంలో హిల్లీ విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో, కొండ ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాలు కానివ్వండి, లేదంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉండే విమానాశ్రయాలు కానివ్వండి, లేదంటే ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్ స్టేట్స్ లో ఉన్న విమానాశ్రయాలు కానివ్వండి, అక్కడ అగ్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేయడం. కార్గో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? సరుకు రవాణా అంటేనే కార్గో అనే పదాన్ని వాడతాం. అలా అగ్రికల్చర్ రిలేటెడ్ కార్గోస్ ఏవైతే ఉంటాయో అంటే వ్యవసాయ ఉత్పత్తులను ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి రవాణా చేసినప్పుడు వాటిని స్టోరేజ్ కోసం ప్రత్యేకంగా భద్రపరిచే ఒక ప్రత్యేకమైన ప్రాంతాలను ఏర్పాటు చేయడం. ఎక్కడ? విమానాశ్రయాలు. అది కృషి ఉడాన్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. అంటే వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తూ మన విమానాలు ఏవైతే ఉంటాయో ఆ విమానాలకి సంబంధించి మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయడం. ఒక్కొక్క విమానాశ్రయం, సెలెక్టెడ్ విమానాశ్రయాలు ఏం చేస్తారు? అగ్రికల్చర్ రిలేటెడ్ గా కార్గో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తీసుకొస్తారు. సో విమానాల నుండి సరుకు రవాణా ఉంటుంది కదా, మనకి ఏవైతే ఉంటాయో పండ్లు కానివ్వండి, పూలు కానివ్వండి, పెరిషబుల్ ఫ్రూట్స్ ఏవైనా కూడా వాటన్నిటి కూడా ఈ విమానాశ్రయం తీసుకుపోయినప్పుడు అక్కడ ప్రత్యేకంగా భద్రపరిచే ప్రాంతాలు అన్నట్టు. అలాంటిది కృషి ఉడాన్ 2.0 ప్రోగ్రామ్ ని నిన్నటి రోజున జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించడం జరిగింది. జస్ట్ ఉడాన్ అనే పదం వార్తలు ఇచ్చిందంటే విమానాలకు సంబంధించింది, విమానాశ్రయాలకు సంబంధించిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఏఐ పే చర్చ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చర్చా వేదిక అన్నట్టు. అంటే ఒక చర్చ అన్నట్టు, అంటే వాళ్ళు సమావేశం అన్నట్టు, అంటే మాట్లాడుకోవడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చర్చ అనే కార్యక్రమం నిన్నటి రోజున జరిగింది. October 28 నిన్నటి రోజున జరిగింది. ఈ ప్రోగ్రామ్ ని నేషనల్ ఈ గవర్నెన్స్ డెవలప్మెంట్ వారు, నేషనల్ ఈ గవర్నెన్స్ డెవలప్మెంట్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్న వింగ్ ఇది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MEIT అంటాం, మైటీ అంటాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని నేషనల్ ఈ గవర్నెన్స్ డెవలప్మెంట్ వారు నిర్వహించిన ఒక ప్రత్యేకమైన చర్చా వేదిక ఏఐ పే చర్చ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ ఏంటంటే
AI for data driven governance, artificial intelligence for data driven governance. గవర్నెన్స్ అంటే పరిపాలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏ రకంగా వాడుకోవచ్చు అనేది ఇతురుతామని గుర్తుంచుకోండి. సో ఇటీవల ముగిసిన AI పే చర్చ ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి అంటే ఇది గుర్తుంచుకోండి. ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ గారు కన్సర్న్ మినిస్టర్ గా ఉన్నారు. ఈ సంవత్సరం ఈ AI పే చర్చకి సంబంధించి ఢిల్లీలో జరిగింది కదా, దాని యొక్క థీమ్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా AI ఫర్ డాటా డ్రివెన్ గవర్నెన్స్. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించింది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? అశ్విని వైష్ణవ్ గారు, ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ఒక మేధావి. సో అలాంటిది అశ్విని వైష్ణవ్ గారు ప్రస్తుతం రైల్వేస్ మినిస్టర్గా కూడా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఒప్పందం అండ్ ఒక అకాడమీ వార్తలు నిలిచింది, ఒక సంస్థ యాప్ స్కేల్ అకాడమీ. ఇటీవల వార్తలు నిలిచిన యాప్ అంటే ఏంటి? మనం యూజ్ చేసే మొబైల్ యాప్స్, ఎగ్జాంపుల్ వాట్సాప్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, అండ్ ప్లే స్టోర్లో నుండి మనం డౌన్లోడ్ చేసుకునేవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా యాప్స్ అంటాం. అలాంటి యాప్లకి సంబంధించి యాప్ల రూపకల్పనలో భారతదేశంలోని స్టార్టప్స్ ఏవైతే ఉంటాయి, స్టార్టప్స్ అంటేనే ఇన్నోవేషన్ ఆధారంగా ఏర్పడిన అంకుర పరిశ్రమలు. భారతదేశంలోని అంకుర పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పించడంలో భాగంగా ఆ స్టార్టప్లు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క స్టార్టప్ సంస్థకి వారికి సంబంధించిన కన్సర్న్డ్ యాప్ ని రూపకల్పన చేయడంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చే ఒక అకాడమీని గుర్తుంచుకోండి, యాప్ స్కేల్ అకాడమీ. మరి ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది, ఏ ఒప్పందంలో భాగంగా ఏర్పడింది అంటే గూగుల్ సంస్థతో కుదిరిన ఒప్పందం. సో గూగుల్ సంస్థ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం ఆధారంగా MEITY మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టార్టప్ హబ్ వారి ఆధ్వర్యంలో ప్రారంభమైన అకాడమీ, ఒక ప్రత్యేకమైన విద్యా సంస్థ అనుకోవచ్చు. యాప్ల రూపకల్పన విషయంలో స్టార్టప్ కి సంబంధించి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో, బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి కంపెనీకి సంబంధించి అధునాతన యాప్లను రూపకల్పనలో వీళ్ళు శిక్షణ ఇస్తారన్నట్టు. అదొకటి ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఒప్పందం గుర్తుంచుకొని సరిపోతుంది. గూగుల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో వచ్చిన ఒక ప్రత్యేకమైన యాప్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం టైమ్ ఫర్ ఇండియా అనే ఒక ప్రత్యేకమైన అంశం వార్తలు ఇచ్చింది. టైమ్ ఫర్ ఇండియా అనేది ఏ దేశాలకు సంబంధించి అంటే ఇండియా స్వీడన్ ట్రేడ్ రిలేషన్ లో భాగంగా, ట్రేడ్ అంటే వాణిజ్య సంబంధాల్లో భాగంగా టైమ్ ఫర్ ఇండియా పేరుతో ఒక ప్రత్యేకమైన సమ్మిట్ ని నిర్వహించబోతోంది స్వీడన్ కమింగ్ నవంబర్ మంత్ లో. సో ఈ టైమ్ ఫర్ ఇండియా అంటే ఏంటంటే భారతదేశంలో ట్రేడ్ కి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహకాలు కల్పించవచ్చు, రెండు దేశాల మధ్య ట్రేడ్ సహకారం మరింత ముందడుగు ఏ రకంగా వేయచ్చు అని చెప్పేసి ఈ రెండు దేశాలకు సంబంధించి స్వీడన్ భారతదేశానికి ప్రత్యేకంగా ఇస్తున్న ఒక అవకాశమే టైమ్ ఫర్ ఇండియా. టైమ్ ఫర్ ఇండియా అనేది ట్రేడ్ రిలేటెడ్ ఒక ఒప్పందంలో భాగంగా స్వీడన్ నిర్వహించబోతున్న ఒక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి, ఇండియా స్వీడన్ ఒప్పందంలో భాగంగా. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద PM అనే అంశం వార్తలు నిలిచింది. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, ఎకనామిక్ అంటే ఆర్థిక అంశాలకి సంబంధించి, అడ్వైజరీ సలహాలకు సంబంధించిన ఒక టీం అన్నట్టు. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ప్రముఖ వ్యక్తులు రఘురామ్ రాజన్ గారు, ఎస్తర్ డఫ్లో గారు, జీన్ డ్రెస్ గారు ఇలాంటి ప్రముఖులతో కూడిన ఒక కమిటీ, ఆర్థికవేత్తల కమిటీ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ గా వార్తలు ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఇటీవల చాలా వరకు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎకనామిక్ అడ్వైజరీ కమిటీగా వార్తలు నిలిచింది. ఎవరి ఆధారం అంటే రజనీష్ కుమార్ గారు, బ్యాంకింగ్ దిగ్గజం, ఇటీవల తరచు వార్తలు పుస్తకాలు కూడా రాశారు. అలా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఒక ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మరొకసారి వార్తలు ఇచ్చింది. ఎవ్రీ 2 years కి ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఉంటుంది. సో ఎకనామిక్ అడ్వైజరీ అంటే ఒక ఆర్థిక సలహా సంఘం అన్నట్టు. ఎవరి ఆధ్వర్యంలో అంటే బిబేక్ దెబ్రాయ్ ఇప్పటికే తనే ఉన్నాడు. సో సెప్టెంబర్ మాసంతో తనకి సంబంధించిన ఆ కమిటీ యొక్క వ్యాలిడిటీ పూర్తయింది. మరొకసారి భారత ప్రభుత్వం రానున్న 2 ఏళ్ల పాటు భారత ప్రధాని గారికి ఎకనామీ రిలేటెడ్ గా సలహాలు ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ హెడ్ ఎవరంటే బిబేక్
దెబ్రాయ్ ప్రముఖ ఆర్థికవేత్త. రానున్న 2 ఏళ్ల పాటు, అండ్ ఇది గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ నాన్ కాన్స్టిట్యూషనల్, అంటే మనకి రాజ్యాంగానికి సంబంధించి అసలు ఎలాంటి అంశాలు కూడా ఈ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి ఉండదు. కాకపోతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఆర్థిక సంస్కరణల విషయంలో కానివ్వండి, ఎకానమీ రిలేటెడ్గా ఏదైనా ముందడుగు వేయాలంటే ఈ కౌన్సిల్ అనేది సపోర్ట్ చేస్తుంది, అంటే వారికి సలహాలు ఇస్తుంది అన్నట్టు. సలహాదారు అని గుర్తుంచుకోండి సరిపోతుంది, ప్రధానమంత్రికి సలహాదారు బిబేక్ దెబ్రాయ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు కళ్యాణ్ కుమార్ గారు వార్తలు నిలిచారు. కళ్యాణ్ కుమార్ యాక్చువల్గా బ్యాంకింగ్ దిగ్గజం, బ్యాంకింగ్ రంగంలో 26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కళ్యాణ్ కుమార్ గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. టు ద పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఇటీవల నియమితులవుతూ వార్తలు ఇచ్చిన బ్యాంకింగ్ దిగ్గజం ఎవరు అంటే కళ్యాణ్ కుమార్. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, ఈరోజు డాక్టర్ రఘురామ్ గారు మరొకసారి వార్తలు నిలిచారు. డాక్టర్ రఘురామ్. సో డాక్టర్ రఘురామ్ గారు కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్, సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ అనే ఒక సంస్థ, ఒక హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కిమ్స్ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్, ఈ హాస్పిటల్ కి సంబంధించి ఈ హాస్పిటల్ హెడ్ ప్రస్తుతం ఎవరు? డాక్టర్ రఘురామ్ గారు. సో క్యాన్సర్ కి సంబంధించి, ముఖ్యంగా క్యాన్సర్ థెరపీ, కీమోథెరపీలో ప్రసిద్ధి పొందిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి. అమెరికన్ సర్జన్ సమ్మిట్ అనే ఒక సదస్సు జరిగింది. అమెరికన్ సర్జన్స్ సమ్మిట్ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దిగ్గజ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, వైద్యులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఒక సదస్సు, 107వ వార్షికోత్సవ సదస్సు. అందులో అమెరికాకి సంబంధించిన వాళ్ళే అందరు వైద్యులు ఉన్నారు. అందులో కేవలం అమెరికాలో కాకుండా వివిధ దేశాలకి సంబంధించి వచ్చిన వాళ్ళు ఒకే ఒక పర్సన్, అంటే అవుట్ సైడ్ అమెరికా, అంటే అమెరికా బయటి దేశాల నుండి వచ్చిన ఏకైక పర్సన్ రఘురామ్ గారు. ఇటీవల ముగిసిన అమెరికాకి సంబంధించిన డాక్టర్ల సదస్సు, సర్జన్ సదస్సులో ప్రసంగించిన మొట్టమొదటి తొలి భారతీయుడిగా ఒక రికార్డుతో వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ లేదా బ్రెస్ట్ డిసీజెస్ సంబంధించిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రఘురామ్ గారు ఇటీవల అమెరికాలో ముగిసిన డాక్టర్ల సదస్సులో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తి, అంటే విదేశీ వ్యక్తి అన్నట్టు. అమెరికాకి సంబంధించి అందరూ కూడా ఆ దేశానికి సంబంధించిన వైద్యులు ఉన్నారు, కానీ విదేశాల నుండి మాత్రం ఒకే ఒక పర్సన్ ఉన్నాడు, డాక్టర్ రఘురామ్. మోర్ దాన్ 100 మెంబర్స్ డాక్టర్స్ కూడుకున్న ఒక సదస్సులో ఒకే ఒక ఫారెన్ డాక్టర్ అన్నట్టు, అంటే మన ఇండియాకి సంబంధించి. ఇలాంటి ప్రముఖ గుర్తింపు పొందిన వైద్యులు కూడా ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్నారు. మనకు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించి నాగేశ్వర్ గారు కానివ్వండి, ఇలాంటి పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. దేశ చరిత్రలో మొట్టమొదటి తొలి అనే వ్యక్తులు వార్తలు ఇచ్చారంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.